కనకదుర్గ జ్యోతిష్యాలయం అంతర్జాతీయ జ్యోతిష్యులు కె దుర్గారావు గారు. సెల్ 9966111955. మీ ముఖము, పంచాంగము, పుట్టిన తారీఖు చూసి జ్యోతిషం చెప్పబడును. భార్యాభర్తల మధ్య అనుమానాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక బాధలు, గృహ దోషాలు, నరఘోష, నాగదోషం, లక్ష్మీ కటాక్షం, కోర్టు సమస్యలు, శత్రువు సమస్యలు మరియు ప్రేమ వశీకరణ, విద్యా వశీకరణ, వ్యాపారం వశీకరణ, సంతానం వశీకరణ, ఆరోగ్య వశీకరణ, దాంపత్య వశీకరణ మరియు ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురూజీ కె దుర్గారావు గారిని సంప్రదించండి. ఖచ్చితమైన పరిష్కారం 11 రోజులలో చూపబడును. సంప్రదించవలసిన సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. మా అడ్రస్ కేపీహెచ్బీ కాలనీ, పిల్లర్ నంబర్ 749, 750, శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి ఎదురుగా, కోటక్ బ్యాంక్ ఏటీఎం పైన, కూకట్పల్లి, హైదరాబాద్. సెల్ 9966111955. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డిలోని శ్రీరామ మందిరంలో జరిగిన భజన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల గ్రామంలో ఘనంగా ఉగాది వేడుకలు. ఉగాది పండుగ రోజు విషాద ఘటన, బావిలో పడి బాలుడు మృతి. బెల్ షాప్ లో మద్యం పట్టుకున్న పోలీసులు. 16.27 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం. మరిడమ్మ పండుగ విజయవంతానికి అందరూ సహకరించాలి, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్, సర్టిఫికెట్ అందజేసిన మాజీ స్పీకర్ మధుసూదనాచారి. ఉగాది వేడుకల్లో పాల్గొన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. బీజేపీ ఫౌండేషన్ ఫౌండర్ బింగి యోగేష్ యాదవ్ ఆధ్వర్యంలో చలివేంద్రాల ఏర్పాటు. నేడు గోదావరి జిల్లాలో చంద్రబాబు పవన్ పర్యటన. శ్రీరామ మందిరంలో జగ్గారెడ్డి భజన. ఉగాది పర్వదినం సందర్భంగా సంగారెడ్డిలోని శ్రీరామ మందిరంలో జరిగిన భజన కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన భక్తులతో కలిసి ఉత్సాహంగా పాటలు పాడారు. అనంతరం శ్రీరామ మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బేబీపేట మండల గ్రామంలో ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. పోచమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ, మల్లన్న దేవులకు బోనాలు సమర్పించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉగాది పండుగ రోజు విషాద ఘటన చోటు చేసుకుంది. గద్వాల మండలం శెట్టి ఆత్మకూరు గ్రామంలో పెద్దబావి కోనేరులో బాలుడు పడి మృతి చెందాడు. మండలం పరిధిలోని చందాపూర్లో బెల్ షాపులపై చిన్నకోడూరు పోలీసులు దాడి చేసి అక్రమంగా అమ్ముతున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, కిరాణా షాపుల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా బెల్ షాప్ నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. జహీరాబాద్ లో కోహిరి మండల పిచ్చరగడి గ్రామంలో 16.27 లీటర్ల మద్యాన్ని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన సురేష్ తన కిరాణా దుకాణంలో ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్నాడు. దీంతో సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకుని సురేష్ ను కోహిరి పోలీసులకు అప్పగించారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మీకు నొప్పి తగ్గడం లేదని బాధపడుతున్నారా? ఎలాంటి సర్జరీ లేకుండా చిన్న సూదితో మీ మోకాళ్ళ నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. అదెక్కడో కాదండి, మన ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. Hello, I'm Dr. Meenal Chandra. I'm the co-founder of Epion Pain Management Center. And here are the 5 signs that you should not ignore to make sure that your bone health is good. So if you have any tightness of your back or any stiffness in the back, if you have a constant nagging pain in the back or in the joint, if you have calf pain and you feel that there are lots of cramp in the calf, if you have burning tingling sensation in the foot and you get fatigue easily, make sure that you go and check your bone health, because these are the signs of your bone getting damaged.
So we have treated more than 35,000 patients of knee joint pain, and similarly patients of frozen shoulder, patients of ankle injuries, sciatica pain, spondylosis. These things we have treated. My treatment will take not more than 1 to 2 hours, and then patients can go back and resume their activities immediately. So there is no complications, there is no side effects, and patient can immediately go back and resume their work from the very next day. So this is a natural way of healing and does not have any side effects. The results will come immediately within 24 to 48 hours, and over a period of time the patient is good enough to overcome this chronic pain and resume their normal activities. మా అడ్రస్ పిల్లర్ నెంబర్ 1630 అన్నపూర్ణ టవర్స్, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. పూర్తి వివరాల కొరకు సంప్రదించండి 8466044441. బ్యాక్ టు న్యూస్. మరిడమ్మ పండుగను విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పూర్వీకుల నుంచి ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల నేపథ్యంలో పండుగను ఆపివేయడం మంచిది కాదన్నారు. కానీ పండుగ నిబంధనలు పాటిస్తూ ఖచ్చితంగా చేస్తామన్నారు. పండుగను రాజకీయ కోణంలో చూడకుండా అందరూ సహకరించాలన్నారు. ఈ నెల 15న గరగలు తీయటం, 22 రాత్రి పెద్ద జాగారం, 23 పండుగ జరగనుందని తెలిపారు. తాను ఎన్నికల పోటీలో ఉండటం వల్ల ఈ బాధ్యతను కమిటీ సభ్యులు తీసుకోవాలన్నారు. 2 సంవత్సరాల క్రితం మరిడమ్మ గుడి దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్లిపోయిందన్నారు. ఆదాయం లేని ఆలయాన్ని దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకురావడం దారుణమన్నారు. పూర్వీకుల నుంచి కూడా మరిడమ్మ పండుగ మనం చేసుకుంటూ వస్తున్నాం, ఘనంగా చేసుకుంటూ వస్తున్నాం. మళ్ళీ ఈ సంవత్సరం పండుగ ఉంది, అదే టైంలో ఎలక్షన్ కూడా ఉంది. రెండు ఒకేసారి వచ్చి మనకి ఎలక్షన్ ఒక పక్క, పండుగ ఒక పక్క. ఎలక్షన్ కంటే ముందు ఎలక్షన్ మే 13వ తారీఖున ఉంది. మనకి మరిడమ్మ పండుగ ఈ నెల 23. కానీ తక్కువ ఏముంది. అయితే ఈ విషయంలో మీకు అందరూ కూడా కొన్ని విషయాలు చెప్తే వినాలి. మీరు విని మీ సలహాలు కూడా ఇవ్వండి. ఇప్పుడు వరకు మరిడమ్మ పండుగ లక్షాపతి గారి ఇంట్లో నుంచి చేస్తూ వచ్చాం. అక్కడి నుంచి ఘటాలు వెళ్ళడం కానీ అన్ని కూడా జరుగుతూ వచ్చి, తర్వాత దానికి అయిన ఖర్చు ఎన్ని లక్షలైనా ప్రజలు, వ్యాపారస్తులు చాలా మంది డొనేషన్ ఇస్తూ ఉంటారు. దాన్ని మిగిలింది ఏదన్నా పడితే నేను దాన్ని కాంప్లీట్ చేస్తూ వస్తున్నాను తెలుసు. రావి హక్కులపై వినూత్నంగా చిత్రాలు వేస్తున్నందుకు గాను నారాయణఖేడ్ నియోజకవర్గం అనంతసాగర్ గ్రామానికి చెందిన లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ హైలైన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో తెలుగు యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ మాజీ స్పీకర్ మధుసూదనాచారి చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకున్నారు. నమస్తే, పేరు గుండు శివకుమార్, స్వస్థలం అనంతసాగర్, నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ. నేను సందర్భానుసారంగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంటాను. అందులో భాగంగా రావి ఆకులపైన వారి చిత్రాలను, పండగలు, రాజకీయ నాయకులు, ఇలా స్వాతంత్ర సమరయోధులు వివిధ సందర్భానుసారంగా జయంతులు, వర్ధంతులు, పండగలకి రావి ఆకులపైన చిత్రాలను వేసి శుభాకాంక్షలు తెలియజేస్తుంటాను. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్లో నూతన నివాస గృహంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ క్రోధీనామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం రాబోతుందని, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని మార్చే కొత్త సంవత్సరంగా చరిత్రలో నిలిచిపోవాలని అన్నారు. ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ ఫౌండేషన్ ఫౌండర్ బింగి యోగేష్ యాదవ్ ఆధ్వర్యంలో 1వ డివిజన్ కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ చేతుల మీదుగా జలమండల ఆఫీస్ మై విల్లాస్ దగ్గర చెలవింద్ర ఏర్పాటు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన శ్రీ పవన్ కళ్యాణ్ ఇవాళ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రాత్రి 7 గంటలకు నిర్వహించే సభలో రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వర్తో కలిసి పాల్గొనున్నారు. రేపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తారు. సాయంత్రం 4 గంటలకు అంబాజీపేట సభలో, రాత్రి 7 గంటలకు అమలాపురం సభలో ప్రసంగిస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంగారెడ్డిలోని శ్రీరామ మందిరంలో జరిగిన భజన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల గ్రామంలో ఘనంగా ఉగాది వేడుకలు. ఉగాది పండుగ రోజు విషాద ఘటన, బావిలో పడి బాలుడు మృతి. బెల్ షాప్ లో మద్యం పట్టుకున్న పోలీసులు.
16.27 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం. మరిడమ్మ పండుగ విజయవంతానికి అందరూ సహకరించాలి. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్. సర్టిఫికెట్ అందజేసిన మాజీ స్పీకర్ మధుసూదనాచారి. ఉగాది వేడుకల్లో పాల్గొన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. బీజేపీ ఫౌండేషన్ ఫౌండర్ బింగి యోగేష్ యాదవ్ ఆధ్వర్యంలో చలివేంద్రాల ఏర్పాటు. నేడు గోదావరి జిల్లాలో చంద్రబాబు పవన్ పర్యటన. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.